గిరిజన ముద్దుబిడ్డ కరాటే రాజు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సో రాజు గారు, మిమ్మల్ని టీఆర్ఎస్ నాయకులు అన్న కన్నా ఉద్యమకారుడు అంటేనే చాలా మంది గుర్తుపడతారేమో. జీవితాన్ని త్యాగం చేసి తెలంగాణ ఉద్యమంలో మన పాత్ర ఉండాలి, ప్రాణం పోయినా పర్వాలేదు, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని ఒక తపన. కేసీఆర్ గారు ఏదైతే అన్నాడు, ఆయన అనుకున్నాడో మడమ తిప్పకుండా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడుపుతా అన్నటువంటి ఆ క్రమంలో విద్యార్థులుగా వానర సేనలుగా మేము కూడా తనకు వెంట ఉన్నాం. టీఆర్ఎస్ 10 సంవత్సరాలు పాలించడం అనేది జరిగింది. సో మరి బంగారు తెలంగాణ వాళ్ళు చేయలేరు, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేయలేదు. సో దీనికోసమా మనం ఇంతగానో కష్టపడ్డది, దీనికోసమా జైలుకి వెళ్ళింది, దీనికోసమా లాంటి దెబ్బలు తిన్నదని ఎప్పుడన్నా అనిపించిందా? ఆ పాలమూరు వలసలు ఎప్పుడైతే పోయినాయో, ఆ పాలమూరు రివర్స్ వలసలు రావడం, పాలమూరులో ఉన్నటువంటి బీడు భూములకు నీళ్లు రావడం, పచ్చటి భూములు అవ్వడం వల్ల నేను అనుకున్నా మేము పోరాడిన తెలంగాణ ఇగో మన కళ్ళ ముందే సాక్షాత్కరించినట్టు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు ఆద్యుడే కేసీఆర్ గారు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. రాష్ట్రము అంత ఇంత డబ్బులు ఉంటాయి, ఖజానా ఉంటుంది, చేసేద్దామని చెప్పేసి ఆయన అనుకుంటే ఈడ చూస్తే మొత్తం దోచుకొని పోయిండు కదా. 9.5 ఏళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షం వారు. ఆనాడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నీకు తెలియదా మిస్టర్ రేవంత్ రెడ్డి అండ్ బట్టి విక్రమార్క గారు? ఈ 9 ఏళ్ళు ఏ గుడ్డిగాడిత పళ్ళు దోవనికి పోయారు? తెలంగాణ రాష్ట్రంలో అప్పులు ఎంత అని అసెంబ్లీ చెప్పబట్టే. సో నిన్న సెంటిమెంట్ మాట మాట్లాడడం అనేది జరిగింది. సో నన్ను కోసుకో తింటారా, తినండి, నా దగ్గర రూపాయి లేవు. సీఎం ఆ స్థాయిలో మాట్లాడడాన్ని ఏ విధంగా చూడొచ్చాను? చేత కాని పరిపాలన, చేత కాని అనుభవాలేమి, ఏమి చేత కాక చేతులు ఎత్తేసినటువంటి ముఖ్యమంత్రి. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు, నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, అలాగే గిరిజన ముద్దుబిడ్డ కరాటే రాజు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్తే రాజు గారు. సో రాజు గారు, మిమ్మల్ని బీఆర్ఎస్ నాయకులు అన్న కన్నా ఉద్యమకారుడు అంటేనే చాలా మంది గుర్తుపడతారేమో. ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీలో చూసుకున్నట్టయితే కానీ, లాఠీ దెబ్బలు తినడంలో అయితే కానీ, తర్వాత జై తెలంగాణ అనే నినాదాన్ని ఉస్మానియాలో గట్టిగా వినిపించడం అనేది కానీ, ఒక రకంగా చూసుకున్నట్టయితే ఆ రోజు టాప్ 10లో కరాటే రాజు ఉన్నారు. తర్వాత విదేశాలలో కూడా మన తెలంగాణ నుంచి మీరు కరాటేలో సాధించడం అనేది జరిగింది, ఎన్నో అవార్డులు. సో ఎట్లా అనిపించింది నా ఉద్యమ అంటే ఆ లైఫ్ మనం ఊహించుకుంటే, తెలంగాణ కోసం అంత కష్టపడితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఏ విధంగా అనిపిస్తుంది? తెలంగాణ ఉద్యమంలో నాడు తెలంగాణ ఆత్మగౌరవం 1900 అంటే ఒక 60 సంవత్సరాల కళ నెరవేర్చడంలో ఒక విద్యార్థి నాయకుడిగా నా భాగస్వామ్యం, నా యొక్క ఆలోచనలు, నేను ఆ రోజు నడిచినటువంటి దారి, అది ముళ్ళ కంచెన లేకపోతే ఇంకొకట అనేది చూడకుండా జీవితాన్ని త్యాగం చేసి తెలంగాణ ఉద్యమంలో మన పాత్ర ఉండాలి, ఈ స్వరాష్ట్ర సాధనలో మనమంటూ ఉండాలి, ఈ రాష్ట్ర సాధనలో ప్రాణం పోయినా పర్వాలేదు, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని ఒక తపన ఆనాడు ఉండే. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులందరం కూడా మా యొక్క కోరికలు ఎట్లా అంటే, పారామిలిటరీ బలగాలు ఏవైతే తెలంగాణ ఏదైతే చుట్టుముట్టి ఎట్టి పరిస్థితి తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయాలి, లాఠీలతో, తూటాలతో, పోలీస్ కేసులతో, జైళ్లతో, నిర్బంధాలతో, నియంతృత్వ పోకడలతో ఏదైతే నిర్బంధించాలనుకున్నటువంటి ఆ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకు, కేసీఆర్ గారు ఏదైతే అన్నాడు, ఆయన అనుకున్నాడో మడమ తిప్పకుండా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడుపుతా అన్నటువంటి ఆ క్రమంలో విద్యార్థులుగా వానర సేనలుగా మేము కూడా తనకు వెంట ఉన్నాం. ఆ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఆనాడు ఉన్నటువంటి దేనికి భయపడకుండా, లాఠీలకు, తూటాలకు, పోలీసు లాఠీలకు కానీ, పారామిలిటరీ బలగాలకు కానీ, ఎక్కడైతే పాకిస్తాన్లో ఉండాల్సినటువంటి పారామిలిటరీ బలగాలు ఉస్మానియా యూనివర్సిటీ చుట్టూతా, పాలమూరు యూనివర్సిటీ చుట్టూతా, కాకతీయ యూనివర్సిటీ చుట్టూతా, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా వాళ్ళ యొక్క పాలన ఉన్నా కూడా వాళ్ళకి భయపడకుండా తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా నడపడంలో, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడడంలో, తెలంగాణ రాష్ట్రాన్ని తేవడంలో ప్రముఖ పాత్ర పోషించడం అదొక జీవితంలో మర్చిపోలేని ఘటన. అది జీవితంలో మాకు ఎప్పుడు కూడా, ఈరోజు రాజు గారు నాకు ఉద్యమకారుడుగా ఎట్లా పిలుస్తున్నాడో, 20 ఏళ్ల తర్వాత కూడా కరాటే రాజు అనేది ఉద్యమకారుడు అనేది ఉంటది. అది ఎక్కడ కూడా అది మారని ఇదన్నమాట. సో అంత కష్టపడి సాధించుకున్నటువంటి తెలంగాణ బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పాలించడం అనేది జరిగింది. సో మరి బంగారు తెలంగాణ వాళ్ళు చేయలేరు, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేయలేదు. సో దీనికోసమా మనం ఇంతగానో కష్టపడ్డది, దీనికోసమా జైలుకి వెళ్ళింది, దీనికోసమా లాఠీ దెబ్బలు తిన్నదని ఎప్పుడన్నా అనిపించిందా?
నేను అసలు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ప్రథమ స్థానంలో ఉంది, ద్వితీయ స్థానంలో ఉంది. తెలంగాణ తలసరి ఆదాయం పెరుగుతుంది. తెలంగాణకు సంబంధించినటువంటి పాడుబడినటువంటి భూములు ఆనాడు మేము పాటలు పాడుకున్నాం. ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో మేము పాదయాత్ర చేస్తున్నటువంటి క్రమంలో పల్లె పల్లె నా పల్లెర్లు మొలిసే పాలమూరులోన నా తెలంగాణలోన పల్లె పల్లె నా పల్లేరులు మొలిసినాయి. అంటే ఆ బీడు భూములు మొత్తం కూడా అక్కడ మొత్తం కూడా పాలమూరు జీవితాలు ఏవైతే ఉన్నాయో, నేను పాలమూరు బిడ్డగా, పాలమూరులో వలస కూలీల బిడ్డగా, అంబలి కేంద్రాలు పాలమూరులో చూస్తే గోస ఉంటుండే. ఎక్కడ చూసినా ఎప్పుడో ఇందిరాగాంధీ హయాంలో, నెహ్రూ హయాంలో ఏర్పడ్డటువంటి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయల్ సాగర్ లాంటి ప్రాజెక్టులన్నీ కూడా ఎడారిగా అయిపోయి ఆ ప్రాజెక్టులు ఎప్పుడు కూడా పూర్తి కాకుండా అట్లనే ఏదో కాలువలు తోవడం, ఆ కాలువల్లో కంప చెట్లు కానీ గన్నేరు చెట్లు కానీ మొలవడం, అవి ఏదో మాటకే అవి ప్రాజెక్టులన్నీ కానీ ఏనాడు కూడా కాలేదు. దాని తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆ ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులు చేసి పాలమూరు వలస బతుకులకు, నేను ఎందుకంటే నేను పిహెచ్డి కూడా పాలమూరు వలసలపైన చేసింది. ఆ పాలమూరు వలసలు ఎప్పుడైతే పోయినాయో, ఆ పాలమూరు రివర్స్ వలసలు రావడం, పాలమూరులో ఉన్నటువంటి బీడు భూములకు నీళ్లు రావడం, పచ్చటి భూములు అవ్వడం వల్ల నేను అనుకున్నా మేము పోరాడిన తెలంగాణ ఇగో మన కళ్ళ ముందే సాక్షాత్కరించినటువంటి తెలంగాణలో నా బీడుపడ్డ భూములను నీళ్ళు వచ్చినాయి, ఇగో ఇప్పుడిప్పుడే పచ్చబడుతుంది నా భూమి అని సంతోషపడ్డాం. నిజంగా వచ్చింది. 100% కల్వకుర్తి కంప్లీట్ చేయగలిగిండ్రు, కల్వకుర్తి నెట్టెంపాడు కంప్లీట్ చేయగలిగిండు, కోయల్ సాగర్ కంప్లీట్ చేయగలిగిండు. ఆ తర్వాత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు ఆద్యుడే కేసీఆర్ గారు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. 90% పూర్తయినటువంటి పాలమూరు రంగారెడ్డి ఇంకో 10% చేసేస్తే అయిపోతుంది. నేనేమంటున్నా, నిజంగా పాలమూరు కావచ్చు తెలంగాణ బంగారు తెలంగాణ అయ్యింది, సస్యశ్యామల తెలంగాణ అయ్యిందా? నేనేమంటున్నా, బీఆర్ఎస్ నాయకుడిగా, ఉద్యమకారుడిగా నేను చెప్పేది ఒకటే, తెలంగాణ ఉద్యమకారుడిగా, బీఆర్ఎస్ నాయకుడిగా, కరాటే రాజు వ్యక్తిగతంగా కూడా చెప్పడం ఏంటంటే, తెలంగాణలో ఆ 10 సంవత్సరాలలో పల్లెల్లో కొంత వికాసం కనిపించింది. ఆ తెలంగాణ పల్లెలు కొంత వ్యవసాయానికి కేసీఆర్ గారు అండగా ఉండడం, వ్యవసాయం దండగా అన్నటువంటి ప్రాంతంలో వ్యవసాయమే పండగ అనే పరిస్థితి తీసుకొచ్చి ఈ దేశానికి అన్నం పెట్టినటువంటి అన్నదాతగా మారినాం. అది దాంట్లో ఎలాంటి మీరు నేను ఎవరు ఒప్పుకోకపోయినా ఒప్పుకున్నా అది నిజం 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 పక్క. ఎందుకంటే ఎంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు? నేనేమంటున్నా అంటే రైతుల ఆత్మహత్యలు ఈనాటికి కాదు, కృష్ణదేవరాయల కాలం నుంచి గొలుసు కట్టడాలు, తెలంగాణలో చెరువులు విరవిల్లిసి అంటే విలసిల్లి ముందుకు పోతున్నటువంటి ఆచరణంలో కూడా రైతుల ఆత్మహత్యలు ఉండే. కేసీఆర్ గారి పాలనలో ఉండే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలనలో ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఉన్నాయి, కేసీఆర్ గారి పాలనలో ఉన్నాయి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనలో ఉన్నాయి. నేనేమంటున్నా అంటే ఎన్ని గవర్నమెంట్లు మారినా రైతుల తలరాత మారలే. రైతులు ఆత్మగౌరవంతో బతికింది మాత్రం కేసీఆర్ గారి పాలనలో అని చెప్పవచ్చు. ఎందుకంటే రైతుల మాట, నా మాట కాదు. ఏ పల్లెలో, ఏ తండాలో, ఏ ఆదివాసీ గుడెంలో, ఏ ఊర్లో ఎక్కడ అడిగినా కూడా చెప్తారు, నెలకు మాకు అంటే పంటకి ఇంత పెట్టుబడి సాయం వచ్చింది. ఆనాడు బోర్లు వేసుకుంటే బోర్లు బండకపోయేది. పాలమూరు, నల్గొండ లాంటి జిల్లాలలో ఆ రోజు ఫ్లోరోసిస్ రక్కసి ప్రజలనంతా తినేస్తుండే. ఒక రెడ్డి అనేటి ఆయన 100 బోర్లు వేసినా కూడా ఆయనకు బోర్లు పడకపోతుండే. కానీ ఎప్పుడైతే ఫ్లోరోసిస్ ని కంప్లీట్ చేసి ఆ భూతాన్ని తరిమి కొట్టినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది, మంచి నీళ్లు దాపినటువంటి చరిత్ర కేసీఆర్ గారి. మిషన్ భగీరథ తోటి దేశాల్లోనే ఒక గొప్ప మార్పును శ్రీకారం చుట్టింది కేసీఆర్ గారు. మంచి పనులు చేయడంలో కేసీఆర్ గారికి మించినటువంటి నాయకుడు నేనైతే చూడలే. ఓకే అన్న, మొదటి నుంచి కేసీఆర్ గారు తోపు తురుంకాన్ అన్నట్టు మాట్లాడుతున్నారు. మరి అదే కేసీఆర్ గారు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన ఉంది కదా, 10 సంవత్సరాలు ఉంది, అధికారంలోనే ఉంది. 9.5 ఏళ్ళు ఉన్నాం, 9.5 ఏళ్ళు ఉన్నారు. మరి కరాటే రాజు లాంటి ఉద్యమకారులను ఎందుకు మర్చిపోయినట్టు? కరాటే రాజు లాంటి ఉద్యమకారులకు ఏ పదవి ఎందుకు ఇవ్వనట్టు? కరాటే రాజుని అంటే మరి ఆ రోజు కేసీఆర్ గారికి ఒక సైన్యంలో మీరు ఉన్నారు, మరి ఆ 10 సంవత్సరాలు ఎందుకు సైన్యంలో లేకుండా వెనక్కి వెళ్ళిపోయారు? నేనేమంటున్నానంటే, రాజకీయాలలో ఎప్పుడు అవకాశాలు కొన్నిసార్లు వస్తుంటాయి, కొన్నిసార్లు రావు. నేను లైన్లో ఉన్నటువంటి ఆశావాది, చాలాసార్లు ప్రయత్నం చేసినటువంటి ఆశావాదిని. తెలంగాణ ఉద్యమంలో నా బలిదానం, నా కష్టం, నేను ఉన్నటువంటి వ్యక్తిని, లైన్లో ఉన్నటువంటి వ్యక్తిని ఖచ్చితంగా కేసీఆర్ గారు గుర్తిస్తారు. అవకాశం వస్తుంది, కేసీఆర్ గారు వెంట ఉన్నాం. కేసీఆర్ గారు అంటే మేము పదవుల కొరకు ఏనాడు కూడా ఉద్యమం చేయలేదు. కానీ ఎప్పుడైతే మా ఉద్యమకారులకు ఒక్కొక్కరికి ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసినటువంటి నాలాంటి ఉద్యమకారులకు చాలా మందికి అవకాశం వచ్చింది. అదే చాలా మందికి వచ్చి కరాటే రాజు రాలేదు, వస్తుంది అనే ఆశాభావం అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ రేపన్నాడు అధికారం వస్తుందో లేదో అనేది పక్కన పెడితే, వస్తుందో రాదో అది ఒక కళ.
అయిపోయింది, ఇంకా కరాటే రాజు చాప్టర్ క్లోజ్ అని చెప్పేసి అనుకో. అది జరగనిది. కరాటే రాజు అనేది ఎప్పుడు కూడా నేనేమంటున్నా అంటే ఈ తెలంగాణ ప్రజల కొరకు పోరాటం చేసినటువంటి రక్తం నాది. కరాటే రాజు చాప్టర్ క్లోజ్ అనేది కళలు కూడా ఊహించింది. ఖచ్చితంగా పులి గాని తుఫాను గాని ఒక అడుగు వెనక్కి వేసిందంటే 100 పంచాలు 10 కాకపోతే ఇంకో రేపు 10 సంవత్సరాలు వెనకాల వేస్తూనే ఉంటది. మూడేళ్లలో మళ్ళీ అధికారంలో ఎంత వేగంగా అయితే మేమైతే కిందికి పోయినామో అంతే వేగంగా మళ్ళీ అధికారంలోకి వస్తాం. కరాటే రాజు మళ్ళీ క్రియాశీల పాత్ర పోషిస్తాడు. కరాటే రాజు అనే వ్యక్తి, కరాటే రాజుకి సంబంధించినటువంటి కమ్యూనిటీ గొప్పగా గౌరవంగా ఆత్మగౌరవంతో వెలసిల్లుతుంది. ఉద్యమకారులు కూడా గౌరవంగా బతుకుతారు. మీ కమ్యూనిటీలోనే చూసుకుందాం, మీరు కమ్యూనిటీ అన్నారు కాబట్టి అడుగుతున్నా. మీ కమ్యూనిటీలో ఎంతమందికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు? ఉద్యమకారుల విషయంలో చెప్తున్నా, మీ కమ్యూనిటీకి సంబంధించి ఎంతమందికి ఎంపీ టికెట్లు ఇచ్చారు? ఆనాడు తెలంగాణ ఉద్యమం పాల్గొన్న వారి గురించి చెప్తున్నా. నేనేమంటున్నానంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఒక ప్రొఫెసర్ అయినటువంటి సీతారాం నాయక్ గారికి ఎంపీ ఇచ్చినటువంటి అవకాశం, ఢిల్లీలో బంజారాల వాయిస్ వినిపించినటువంటి అవకాశం కల్పించింది కేసీఆర్ గారు. దానికంటే ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మొట్టమొదటి ఎమ్మెల్సీ ఇచ్చింది రాములు నాయక్ గారికి, మొట్టమొదటి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చింది మన కేసీఆర్ గారు. దానికంటే ముందు తెలంగాణ భవన్లో ఏదైనా 2 ఛాంబర్లు ఉంటే మొదటి ఛాంబర్ కేసీఆర్ గారితో అయితే రెండో ఛాంబర్ రవీంద్ర నాయక్ గారిది. అంటే తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారితో బంజారాల పినవేసుకున్నటువంటి బంధం ఆనాటి నుంచి నేటి వరకు కూడా. ఆనాటి నుంచి రవీంద్ర నాయక్ గారు మంత్రిగా అయ్యారు, ఎమ్మెల్యేగా అయ్యారు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. కేసీఆర్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రాములు నాయక్ గారు బీడీకి సంబంధించినటువంటి బీడీ కార్మిక శాఖకు సంబంధించినటువంటి దానికి చైర్మన్ గా ఇచ్చారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం రాగానే వెంటనే మొట్టమొదటిగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది రాములు నాయక్ గారు. ఆ తర్వాత ఉద్యమకారుడైనటువంటి కాకతీయ యూనివర్సిటీలో బంజారా ప్రొఫెసర్ అయినటువంటి ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారికి ఎంపీగా ఇచ్చినటువంటి చరిత్ర మన కళ్ళ ముందే ఉంది కదా. రాజన్న, ఇప్పుడు మీరు 4 పేర్లు చెప్పారు. రవీంద్ర నాయక్ ని బయటికి దోషేసిండ్రు, రాములు నాయక్ ని బయటికి దోషేసిండ్రు, సీతారాం నాయక్ ని బయటికి తోసేసి ఇంకెవరో పేరు చెప్పిండ్రు, ఆయన కూడా బయటనే ఉండు. ప్రస్తుతం మీరు చెప్పినటువంటి 4 ఒక్కరన్నా సరే ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారే? రాజకీయాలల్లో నేనేమంటున్నా అంటే ఇది రాజకీయంలో సముద్రం లాంటిది. పాత నీళ్లు పోతుంటాయి, కొత్త నీళ్ళు వస్తుంటాయి. సముద్రం ఎప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి నీళ్ళని నిల్వ చేసుకొని ఉంటే అది సముద్రం అన్నారు. రాజకీయం కూడా సముద్రంతో, కౌటిల్యుడు చెప్పినట్టుగా సముద్రంలో సొర చేపలు వస్తాయి, చిన్న చేపలు వస్తాయి, నీళ్లు కొత్తవి వస్తుంటాయి, పాతవి వస్తుంటాయి. ఆ దాంట్లో బతుకు జీవుడా అని బతికేటివి కొన్ని ఉంటాయి, రాజ్యాన్ని ఏలేటివి కొన్ని ఉంటాయి, ముందుకు తీసుకుపోయేది కొన్ని ఉంటాయి. సో ఇది తెలంగాణ ఉద్యమం కూడా కేసీఆర్ గారు మొదట ఒక చిన్న దీపం పట్టుకొని బయలుదేరినప్పుడు ఆయనతో పట్టుమని 10 మందే ఉండే. ఈరోజు లక్షల సైన్యం ఉన్నారు, చాలా మంది వచ్చిరిపోయారు. కానీ ఆ సముద్రం ఏనాడు కూడా ఆగలేదు. ఆ తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో సముద్రంతో లాగానే అనమాట. ఆ సముద్రం లాగానే ఈరోజు కేసీఆర్ గారితో ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది పోయిర్రు. కానీ మేము ఖచ్చితంగా కేసీఆర్ గారితో నడుస్తాం, కేసీఆర్ గారితో ఉంటాం. తెలంగాణను మళ్ళీ సస్యశ్యామలం చేసుకునే వరకు తనతో నడవడానికే ముందుకు పోతున్నాం. పదవి వచ్చినా రాకపోయినా పదవులు ఐ డోంట్ కేర్. నేను తెలంగాణ ఉద్యమకారుడిగా నాకు ఈరోజు నా వాయిస్ ఆపేటోడు ఎవరు లేడు. నేను ఎక్కడ మాట్లాడినా నా ఆపేటోడు లేడు. కరాటే రాజుకు పదవి అనేది చాలా చిన్నది. కరాటే రాజుకు పదవో లేకపోతే ఒక చైర్మన్, ఒక కార్పొరేషన్, ఒక ఎమ్మెల్యేనో, ఒక ఎంపీనో చాలా చిన్నది. ఎందుకంటే ఉద్యమం తెలంగాణలో కరాటే రాజు 2023లో టికెట్ కావాలని చెప్పేసి ఉద్యమం మీ టీంలతోటి బయట రాస్తారోకలు లాంటివి కూడా చేశారు. చిన్న కార్యక్రమాలు, ధర్నాలు చేశారు. మీరు కూడా నాకు టికెట్ కావాలని చెప్పేసి కోరుకున్నారు. మరి అప్పుడు నేను కార్యకర్తగానే ఉంటా, ఇవన్నీ నాకు ఎందుకని చెప్పేసి ఎందుకు చెప్పలేదు? తెలంగాణ ఉద్యమకారుడిగా పార్టీలో అవకాశం కల్పించాలని కోరడంలో వాస్తవం ఉంది, నిలబడాలన్న దాంట్లో వాస్తవం ఉంది, భవిష్యత్తులో నిలబడతా అనేది కూడా ఉంది. వాళ్ళు ఇవ్వకపోతే నేనేం చేయలేను. కానీ నా యొక్క స్వరూపం అంటే నేనేమంటున్నా, పదవికి వల్లనే రాజు క్లోజ్ అయ్యిండు, పదవి లేకుండానే క్లోజ్ అయ్యిండు అనేది నేను లేదు అంటున్నా. నేను ఎప్పటికీ లైవ్ ఉండే వ్యక్తిని. నేను ప్రజల పక్షాన పదవి ఇస్తే బాగుంటుందని ఉంది. ఎవరికి ఉండదండి పదవి కావద్దని, ఎవరికి వద్దు అని అంటుంది. నేనేమంటున్నా, పదవి కాంట్రడిక్టరీ కాదు ఇక్కడ స్టేట్మెంట్. నేనేమంటున్నా అంటే పదవి కావాలి, నాకు సంబంధించినటువంటి వ్యక్తులు ఆత్మగౌరవంతో ఉండాలి, నాకు సంబంధించినటువంటి వ్యక్తులకు నేను సాయం చేయాలి. ఈ రోజు కాలాలలో ఎన్ని మాట్లాడినా మా అన్నకు 10 మంది ఉంటే మాకు 10 పనులు అవుతుండే. చిన్న కాగితం సంఖ్యలో పెట్టుకొని వస్తే ఇంకో మా అన్న ఈ కాగితం తీసుకుపోయి ఆఫీసులలో పోయి పని చేస్తే మాకు పని అవుతుండే అనేది చాలా మందికి ఉంటుంది, నాకు కూడా ఉంటుంది. ఉండదని కాదు, నేను చేయాలని ఆశ ఉంటుంది, తప్పన ఉంటుంది. కానీ ప్రజల పక్షాన పోరాడడంలో ఎలాంటి పదవులు అక్కర్లేదు అని అంటున్నా. ప్రజల పక్షాన గొంతెత్తడంలో, ప్రజల పక్షాన మాట్లాడడంలో, గిరిజనుల పక్షాన మాట్లాడడంలో, తెలంగాణ సబ్బండ వర్గాల కొరకు మాట్లాడడంలో, కొట్లాడడంలో పదవులు అక్కర్లేదండి. తెలంగాణ ఉద్యమంలో పోరాటం వాళ్ళు ఏ సమస్యనైనా నిలదీస్తాం. గిరిజనులని
న్యాయం చేశారు, ఎంతమంది గిరిజనులకి దారి చూపారు, ఎంతమంది గిరిజనుల తండాలలో ఉన్నటువంటి విద్యార్థులకు ఉద్యోగాలు ఇప్పించడం అనేది జరిగింది ఇదే కరాటే రాజు. నేనేమంటున్నా అంటే మా గోల్ చాలా పెద్దది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే లంబాడీలకు, ముఖ్యంగా బంజారాలకు, గిరిజనులకు తెలంగాణ రాష్ట్రంలో 2-3 కోరికలు ఉంటుండే, ఎప్పుడు కూడా ఉండే. ఈ రాకాస్య పాలనలో మేము గతంలో ఏం చేసినామంటే, మాకు తండాల మా తండాలు మా గ్రామ పంచాయతీ కావాలి, మా తండాలో మా ఆత్మగౌరవం ఉండాలి, మా తండా పాలన మాకే ఉండాలి, రాజ్యం మాదే గతంలో ఉన్నటువంటి వాళ్ళమని చెప్పేసి మేము లంబాడి హక్కుల పోరాట సమితిగా, గిరిజన విద్యార్థి సంఘాలుగా, చాలా రకరకాల సంఘాలుగా మేము పోరాటం చేసినాం. ఆల్ ఇండియా బంజారా స్టూడెంట్ ఆర్గనైజేషన్ నడిపిన వ్యక్తిగా నేను పెద్ద ఉద్యమం చేపట్టినాం. సేవలాల్ సేనగా చాలా మంది మా వాళ్ళు ఉద్యమం చేసిరు, మా సంజీవ్ నాయక్ లాంటి వారు, మా సభావట్ రాంబాబు లాంటి వాళ్ళు, ఇక్కడ చూస్తే మా రాంబాబు లాంటి వాళ్ళు, రాంబాబు లాంటి వాళ్ళు, శివలాల్ శ్రీను లాంటి వాళ్ళు, ఈరోజు బెల్యా నాయక్ లాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉద్యమాలు చేసినాం. ఏమని ఉద్యమం చేసినాం? అక్కడ కాంగ్రెస్ లో వాళ్ళకి అవకాశం లేదు, ఇక్కడ బీఆర్ఎస్ లో మీకు అవకాశం లేదు. అంటే కేవలం ఉద్యమాలు చేయడానికి మాత్రమే మిమ్మల్ని వాడుకుంటున్నారు, అట్టైనా కావచ్చు ఇటైనా కావచ్చు. నేను అది కాదు, మా లక్ష్యానికి మేము చేరినామా లేదా అనేది మేము ఆలోచించాలి. మా లక్ష్యం ఏంది? మా తండాలో మా రాజ్యం కావాలనుకున్నాం. మా తండాలో మా రాజ్యం కేసీఆర్ గారు ఇచ్చిరా లేదా? తండాలను గ్రామ పంచాయతీ చేసినా లేదా? మా రెండో నినాదం ఉండే, మొదటి నినాదం తండాలో రాజ్యం, మా తండాలు మా గ్రామ పంచాయతీ. రెండో నినాదం మేమెంతో మాకంత వాటా, మేమెంతో మాకంత వాటా. మా రిజర్వేషన్ పెంచమన్నాం, మేము 10% ఉన్నామన్నాం, 10% ఇచ్చేస్తా అన్నాడు కేసీఆర్ గారు, ఇచ్చేసిండు రిజర్వేషన్ ఎస్టీలకు. తండాలలో కేసీఆర్ గారు రిజర్వేషన్ ఇచ్చిర్రు. మూడోది ఏమన్నాం మేమెంతనో మాకంత వాటా కావాలి, మాకు ఉద్యోగాల కల్పన కావాలన్నాం. ఎస్, మాకు 1,70,000 ఉద్యోగాలలో ఈరోజు కేసీఆర్ గారి పాలనలో మాకు ఉద్యోగాలు వచ్చినాయి. మా తండాలో మాకు రాజ్యం వచ్చింది. తండాలకు రోడ్లు, మౌలిక సదుపాయాలు, తండాలలో చదువుకునే గిరిజన విద్యార్థులకు ఎన్ని అంటే, నేను ఒక విషయం చెప్తా, గురుకులాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి గురుకులాలు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు. ఆ గురుకులాల్లో చదివినటువంటి విద్యార్థులు ఈ రోజు ఏమైతుంది? రేవంత్ రెడ్డి గారి పాలనలో గురుకులాల్లో చదివినటువంటి వారు పాడనెక్కుతున్నారు, చనిపోతున్నారు. కేసీఆర్ గారి పాలనలో గురుకులాల్లో చదివినటువంటి వారు మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిరు. మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కించి తెలంగాణ జెండాను, మన భారతదేశ తిరంగ పథకాన్ని ప్రపంచానికి ఇదే విధంగా ఈరోజు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కించినటువంటి బాలికలు మన గురుకులాల్లో చదివినటువంటి వారు. ఈరోజు కేసీఆర్ గారి పాలనలో గురుకులాల్లో చదివినటువంటి సౌమ్య లాంటి వాళ్ళు, గురుకులాల్లో చదివినటువంటి అమ్మాయి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినటువంటి పూర్ణ గాని, ఈరోజు మాలవతి పూర్ణ ఈరోజు అదే గురుకులాల్లో చదివినటువంటి వాళ్ళు MBBSలు, IITలు, IIITలు, ఈరోజు మెడిసిన్లు, ఎన్ని దాంట్లలో సమున్నతమైన అవకాశాలు వచ్చినాయంటే బ్రహ్మాండంగా వచ్చినాయి. ఈ రోజు భారతదేశానికి, ఈ దేశం వదిలి ఉన్నత చదువు చదవడానికి అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ తో లండన్, అమెరికా లాంటి దేశాల్లో కూడా చదువుతూ అవకాశం కల్పించింది కేసీఆర్ కాదా? ఇది తప్ప? సరే, మరి కాంగ్రెస్ ఏం చేయలే. కాంగ్రెస్ 12% రిజర్వేషన్ ఇస్తా అన్నది, ఇయ్యలే. కాంగ్రెస్ ఒక ఎస్టీ డిక్లరేషన్ చేసింది, ఆ ఎస్టీ డిక్లరేషన్ లో 100 పోడు భూములకు పట్టాలు ఇస్తా అన్నది, చేయలే. ఎస్టీల బ్యాక్లాగ్ పోస్టులు ఇస్తా అన్నది, చేయలే. ఎస్టీలకు కోట్లాధిపతిని చేస్తా అన్నది, చేయలే. తండాల 12% రిజర్వేషన్ చేసి గ్రామ పంచాయతీ బ్రహ్మాండంగా చేస్తా అన్నది, చేయలే. ఈ రోజు బంజారా హిల్స్ లో సేవాలాల్ మహారాజ్ నడిచినటువంటి ఏరియా ఏదైతే ఉందో, బంజారా హిల్స్ లో బంజారా భవన్ కట్టినటువంటి చరిత్ర కేసీఆర్ కాదా? మనం కాదంటమా? మన సీఎం ఎవరు? రేవంత్ రెడ్డి గారు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఇప్పుడు మొదటి సీఎం తెలంగాణ కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారే కదా. సో రేవంత్ రెడ్డి గారితో రాజు నాయక్ కి దాదాపుగా 10-15 సంవత్సరాల అనుబంధం ఉంది. రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ దగ్గర నుంచి ఆయన వెనకనే ఉన్నాడు, అందుకని చెప్పేసి రాజు నాయక్ కి పదవి ఇవ్వలేదని చెప్పేసి అనుకోవచ్చా? ఆయన ఇప్పుడు సీఎం అయ్యారు కాబట్టి సో డైరెక్ట్లీగా కలిసినా లేదా? నేను రాజకీయాలు, నిఖార్సైన రాజకీయాలు చేసేటువంటి వ్యక్తి. ఎస్, ఆయనతోటి ఉన్నాం, ఆయన గెలుపులో భాగస్వామ్యమైనాం. ఆయనకు జడ్పీటీసీ నుంచి మా సొంత మండలంలో మేము గెలిపించిన నేను కానీ, మా అన్న కానీ, నాకు సంబంధించిన ఈరోజు బీజేపీలో ఉన్నటువంటి మా నాయకులు లాంటి చాలామంది నా సహచరులు, ఆ రోజు మేము ఉన్నటువంటి వాళ్ళమందరం కానీ, ఈరోజు బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ దాంట్లో అన్ని పార్టీలో ఉన్నటువంటి నాయకులు కలిసి పనిచేసినాం. దాంతోపాటు నేను కొద్దిగా క్రియాశీల పాత్ర పోషించి ఉండొచ్చు, వాళ్ళ ఇంట్లో ఉండి ఉండొచ్చు, ఆయనకు బాగా కష్టపడి ఉండొచ్చు, ఆయనతో పాటు కొంత ట్రావెల్ చేసినటువంటి మాట వాస్తవం. కానీ దాని తర్వాత తెలంగాణ ఉద్యమం నుంచి నేను కేసీఆర్ గారితో నడవడం జరిగింది, తెలంగాణ కావాలని కొట్లాడడం జరిగింది, విద్యార్థుల ఉద్యమాలు చేయడం జరిగింది. తనపైనే నేను జెండా ఎత్తినటువంటి, తనపైన తన కాన్స్టిట్యున్సీలో, కొడంగల్ కాన్స్టిట్యున్సీలో బ్రహ్మాండంగా ఉద్యమం నడిపినటువంటి వ్యక్తి నేను. సో నేను, నా పార్టీ ఉంది, నేను ఆయన కలవాల్సినటువంటి అవసరము లేదు. ఆయన కలిసి నేను ఏదో ఇప్పుడు నాకు పదవులు కావాలని, నా పార్టీ వేరు, పక్కన పెడితే కలిస్తే మాట్లాడడా, చెప్తాడా, చేయడా అనేది తర్వాత సంగతి. ఊహాజనితమైనటువంటి ప్రశ్నలకు సమాధానం మన దగ్గర లేదు. అందుకని మీకు ఏమైనా పదవి విషయంలో పక్కన పెట్టారా? నేనేమనుకుంటున్నా,
ఉండొచ్చు, ఉండకపో ఉండొచ్చు. నేనేమనుకుంటున్నా అంటే నా టర్న్ రాలేదేమో, నా అవకాశం రాలేదేమో, రాజుకి ఏ కార్పొరేషన్ ఇచ్చిన, చైర్మన్ ఇచ్చిన చిన్నదైతుందేమో, రాజును ఇంకా గొప్ప ప్రదేశంలో గొప్ప ప్లేస్ లో ఉంచాలని కేసీఆర్ గారు ఆలోచించి ఉండొచ్చు. ఓకే. రాజుకు ఓన్లీ చైర్మన్ కో లేకపోతే దేనికో ఆ వరకు పరిమితం చేయకూడదు. ఒక బంజారా బిడ్డను బ్రహ్మాండంగా ఉన్నత స్థానంలో తీసుకుపోయి ఉండొచ్చు అనే ఆలోచన ఉండొచ్చు. దాంట్లో ఎలాంటి ఇది లేదు. అండ్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో వర్గపోర్లు నడుస్తున్నాయి. కవితది ఒక వర్గం, హరీష్ రావుది ఒక వర్గం, కేసీఆర్ కేటీఆర్ది ఒక వర్గం అన్నట్లు 4-5 వర్గాలు నడుస్తున్నాయి అని చెప్పేసి ఒక ప్రధాన టాక్. అందులో హరీష్ రావు గారు బయటికి వెళ్ళిపోతారు, బీజేపీ పార్టీలోకి వెళ్తారు, కొత్త పార్టీ పెడతారు, టీఆర్ఎస్ పార్టీని మళ్ళీ నిర్మిస్తారు, అది ఇది అని చెప్పేసి అంటున్నారు. మీరు హరీష్ రావు గారితో మీకు ఎక్కువ అటాచ్మెంట్ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నారు, నిజంగా హరీష్ రావు గారు బయటికి వెళ్ళే ఛాయిసెస్ ఏమైనా ఉంటాయి? అది ఊహాజనితమైనటువంటి ప్రశ్నలకు సమాధానం లేదు. హరీష్ రావు గారు నిప్పు, హరీష్ రావు గారు ఉద్యమకారుడు, హరీష్ రావు గారు మాట ఇస్తే మాట మీద నిలబడే వ్యక్తి. హరీష్ రావు గారు అనేది ఒక కొండంత శిఖరం. అది హరీష్ రావు గారు ఈ బయట కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేసి ఈ ఆనందం, శునకానందం పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. హరీష్ రావు గారు వర్గము, కేటీఆర్ వర్గము, కవిత వర్గము అనేది ఇక్కడ ఉండవు. వీళ్ళంతా కూడా కేసీఆర్ వర్గం, తెలంగాణ వర్గం. కేసీఆర్ వర్గము, తెలంగాణ వర్గం. చాలా మంది, కొంతమంది శునకానందం పొందడానికి ఏం చెప్తున్నారంటే, ఈరోజు అతను వెళ్ళిపోతాడేమో, ఇతను వెళ్ళిపోతాడేమో, లేనిపోని అపోహ సృష్టించి ఈరోజు తను ఖచ్చితంగా హరీష్ రావు గారికి కావాలని చెప్పి పొగబెట్టడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నాలు ఎప్పుడు కూడా సఫలం కావు. కేసీఆర్ గారు బతుకున్నన్ని రోజులు తెలంగాణ ఉంటుంది, కేసీఆర్ గారు బతుకున్నన్ని రోజులు పార్టీ ఉంటుంది, కేసీఆర్ గారు ఉన్న రోజులు కేసీఆర్ గారికి ముఖ్యమంత్రి చేసుకుంటారు. వీళ్ళందరూ కలిసే ఉన్నారని నేను నమ్ముతున్నటువంటి మాట. అంటే మీరు హరీష్ రావు వర్గంలో ప్రధాన అనుచరులుగా మీ పేరు కూడా వినిపించింది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. హరీష్ రావు గారు అనేది అది కొండ, నేను చెప్తున్నా కదా. హరీష్ రావు గారు శిఖరం. ఆయన 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 వెంట ఉద్యమకారుడు అంటే ఉద్యమకారులు ఉండడంలో తప్పేముంది? మా పార్టీ నాయకుడు అండి, మా నాయకుడు ఏమంటే ఖచ్చితంగా అందరితో పాటు ఉంటాం. ఇప్పుడు అనుచరుడా, నేను ఒక కార్యకర్తను, నేను ఒక నాయకుడిని, నేను కష్టపడిన ఉద్యమకారుడిని, ఖచ్చితంగా బరాబర్ ఉంటా. నేను దాంట్లో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. అతని కొరకు అవసరమైతే తెలంగాణ కొరకు మేమైతే కష్టపడ్డామో అతని కొరకు మేము తెలంగాణ కొరకు, ఆయన ఎంత అయితే తన జీవితాన్ని త్యాగం చేయడానికి 24 గంటలు భారతదేశంలో అత్యధికంగా పనిచేసి భారతదేశంలో రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలని చెప్పేసి ఒక రోల్ మోడల్ గా ఉన్నటువంటి నాయకుడు వెంబడి మేము చాలా మంది ఉన్నాం. మేమే కాదండి, హరీష్ రావు గారు వెంబడి కేటీఆర్ గారు ఉన్నారు, కవిత గారు ఉన్నారు, సంతోష్ రావు గారు ఉన్నారు, తెలంగాణ ప్రజానికం మొత్తం హరీష్ రావు గారు వెంటనే ఉన్నారు. 10 సార్లు కేటీఆర్ గారు కూడా చెప్పారు, నేను ఇంకా రాజకీయాల నుంచి వదిలేస్తా అని చెప్పేసి మాట్లాడినాను. నేను నిన్న మొన్న టీవీలలో చూసిన. సో కేసీఆర్ గారికి 2 కళ్ళండి, ఒకరు హరీష్ రావు గారు, ఒకరు కేటీఆర్ గారు. మొన్న సభకి వెళ్ళిన నేను ఉన్నా అక్కడ, ఏర్పాట్లకు దగ్గర కూడా ఉన్నారు కదా, అక్కడ ఎవరెవరి ఫోటోలు కనిపించినాయి? పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీ ప్రెసిడెంట్. మరి హరీష్ రావు గారు రెండు కళ్ళు అన్నారు కదా, మరి ఇంకో కన్ను పరిస్థితి ఏంటంటే? నేనేమంటున్నానంటే అది పార్టీలో మీరు కేసీఆర్ గారికి అడగాల్సినటువంటి ప్రశ్న, కేటీఆర్ గారికి అడగాల్సిన ప్రశ్న. నేను ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తగా, మా కార్యకర్తగా చిన్న పదవి ఇచ్చిన, చిన్న బాధ్యత ఇచ్చిన, చిన్న పని ఇచ్చిన, ఆ పని చేయడంలో హరీష్ రావు గారి శిష్యులుగా లేకపోతే పార్టీ కార్యకర్తలుగా, కేసీఆర్ గారి సైనికులుగా. సభలో గుర్తింపు లేదు, హరీష్ రావు గారికి గుర్తింపు పోయింది, హరీష్ రావుని పక్కన పెడుతున్నారు, ఆ సభతోటే తెలిసిపోయింది అని చెప్పి. సూర్యుడి పైన ఉమ్మేస్తారా? సూర్యుని దాచగలుగుతామా? సూర్యుని పైన అంటే మబ్బులు వచ్చినంత మాత్రాన ఆకాశం ఎత్తైనటువంటి నాయకుడిని ఆపగలుగుతామా? హరీష్ రావు గారు ఆకాశం అంతా ఉన్నటువంటి నాయకుడు, ఆకాశం అంతా ఎత్తున్నటువంటి నాయకుడు. అంటే మబ్బులు వచ్చినంత మాత్రాన, కారు మబ్బులు వచ్చినంత మాత్రాన సూర్యుడిని ఆపగలుగుతామా? సూర్యుని ఆపలేము. ఈ తెలంగాణకు వెలుగు జిల్లు నమ్మే సూర్యుడు ఎంతనో హరీష్ రావు గారు కూడా అంతే. హరీష్ రావు గారు ఉద్యమకారుడు సార్, నేను ఒప్పుకుంటాను, సూర్యుడు లాంటి హరీష్ రావు. సో అదే సూర్యుని పక్కన పెట్టే ప్లానింగ్ ఏమైనా చేస్తున్నా? నేను ఏమంటున్నా, సూర్యుని పక్కన పెట్టగలుగుతామా అని అంటున్నా. నా క్వశ్చన్ మీకు అర్థమైపోవాలి. నేను చెప్పే సమాధానం ఏంటంటే, మీరు మ్యాటర్ డైవర్ట్ చేస్తున్నారు. నేనేమంటున్నా, హరీష్ రావు గారు ఎవరెస్ట్ శిఖరం అంతా ఎత్తున్నటువంటి నాయకుడు, కేసీఆర్ గారి కుడి భుజము, ఆ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఆయన స్వశక్తి. హరీష్ రావు గారు కొడుకు కోసం పక్కన పెడుతుండొచ్చు. కొడుకు, కూతురు, అల్లుడు ఎవరైనా సరే అండి, కేసీఆర్ గారు పని చేయాల్సిందే. తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మాలాంటి కార్యకర్తలు కేసీఆర్ గారి కొరకు, తెలంగాణ ప్రజల కొరకు పనిచేసేటువంటి వాళ్ళం మేము. కేసీఆర్ గారు ఆ క్వశ్చనే హరీష్ కాదు, ఆ క్వశ్చనే రాదు. హరీష్ రావు గారు అనే వ్యక్తికి ఏది ఈ తెలంగాణలో జరగదు. అవి ఊహాజనితమైనటువంటి చాలా మంది సోషల్ మీడియా, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు
చేస్తున్నటువంటి ప్రాపగండా లాంటివి కాలమే ప్రతిదానికి సమాధానం చెప్తుంది. ఓకే అన్న, ఎందుకన్నా రేవంత్ రెడ్డి గారు వచ్చి 16 నెలలు అవుతుంది, ఎందుకంత మరి ర్యాగింగ్ చేస్తున్నారు అనుకోవచ్చా, లేకపోతే ఆయన సీఎం చైర్ లో కూర్చున్నందుకు మీకు అంటే జీర్ణం అవ్వట్లేదా, డైజెస్ట్ అవ్వట్లేదా, ఎందుకు ఆయన మీద ప్రతిసారి విమర్శలు చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన మాటలకు ఆయన చేతలకు పొంతన లేదు. ఓకే, ఆయననే డేట్లు పెట్టి డెడ్ లైన్లు పెట్టిండు. కేసీఆర్ గారు సంవత్సర కాలం పాటు ఒక్క మాట కూడా ఒక్క మాట కూడా రేవంత్ రెడ్డి గారికి చెప్పలేదు. కుదుటపడాలి ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని పనులు చేసుకోవాలి, కొత్త ప్రభుత్వానికి కొంత అవకాశం ఇవ్వాలి, వాళ్ళు కుదురుకొని పని చేయాలని చెప్పేసి 120 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీకి అవకాశం ఇచ్చారు ప్రజలు. ఎక్కడ కూడా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఏమో పాలన చేయమని ఇచ్చారు, బీఆర్ఎస్ పార్టీకి ఏమో మా తరపున ప్రశ్నించండి మాకు ఇచ్చిన హామీలు అని చెప్పేసి అవకాశం ఇచ్చారు. అయినా కూడా సంవత్సర కాలం పాటు ఎక్కడ చెప్పలేదు. కానీ డెడ్ లైన్లు పెట్టింది రేవంత్ రెడ్డి గారు. డెడ్ లైన్లు పెట్టింది. అయితే రేవంత్ రెడ్డి గారు డెడ్ లైన్లు పెట్టినటువంటి దానికి మాటలకు ఆయన చేతలకు ఎక్కడ పొంతనం లేదు. ఎవరు చెప్పారు 2 లక్షల రుణమాఫీ చేస్తామని? మేము చెప్పలే, రేవంత్ రెడ్డి గారు చేసి. ఇప్పుడైతే ఇప్పుడైతేనేమో కేసీఆర్ గారు అయితేనేమో ఇది, మేము వస్తేనేమో అది. నీకు ఇప్పుడైతేనేమో 2000 పెన్షన్, నేను రాగానే 4000 పెన్షన్. అయ్యా నీకు ఇప్పుడైతే 2 లక్షల ఇది, ఒకవేళ నేను రుణం తీసుకోకపోతే పోయి తొందరగా రుణం తీసుకో పరిగెత్తారని చెప్పేసి బ్యాంకులకు పంపించినటువంటి చరిత్ర ఎవరిది? డిసెంబర్ 3 తర్వాత ఒక్క పెన్ను పోటుతో ఛాయ్ తాగినంత సేపట్లో మీ యొక్క రైతు రుణమాఫీ చేసేస్తా, మీ ఆఫీస్లో ఉన్నటువంటి ఫైల్ మొత్తం క్లియర్ చేస్తా అన్నది. అది కేసీఆర్ గారు చెప్పలే, హరీష్ రావు గారు చెప్పలే, కేటీఆర్ గారు చెప్పలే. ఎవరు చెప్పారు? రేవంత్ రెడ్డి గారు. మరి సంవత్సరంన్నర కాలం అంటే మీ ఇక్కడ మామూలుగా లంక బిందెలు ఉంటాయి, లేకపోతే రాష్ట్రము అంతో ఇంతో డబ్బులు ఉంటాయి, ఖజానా ఉంటది, చేసేద్దాం అని చెప్పేసి ఆయన అనుకుంటూ ఈడ చూస్తే మొత్తం దోచుకొని పోయిండు కదా, ఉన్నది కూడా నాకిపోయిన తర్వాత ఆయన ఏం చేస్తాడు? 9.5 ఏళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షం ఎవరు? ఈ రోజు ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు. పిసిసి ప్రెసిడెంట్ ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాటం చేసింది ఎవరు? ఉద్యోగుల పక్షాన రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు. వాళ్ళు ఇప్పుడు క్రియాశీల పాత్ర పోస్తున్నారు. ఈ 9 ఏళ్ళు ఏ గుడ్డిగాడిత పళ్ళు దోవనికి పోయారు? తెలంగాణ రాష్ట్రంలో అప్పులు ఎంత అని అసెంబ్లీ చెప్పబట్టే, అసెంబ్లీలో వీళ్ళు ఉన్నారు కదా, ప్రజాక్షేత్రంలో వీళ్ళు ఉన్నారు కదా, కాగ్ చెప్తానే ఉండే కదా, ఆర్బీఐ చెప్తానే ఉండే కదా, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎన్ని లాభాలు ఉన్నాయి, తెలంగాణలో నడుస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏంది. 120 సంవత్సరాల పార్టీకి ఇవన్నీ తెలియదా? మరి ఏ గుడ్డి గాడిద పళ్ళు దోవనికి పోయారు, ఎక్కడ నిద్రపోయారు? మరి వీళ్ళు రాగానే అంటే దొంగలు మాట్లాడే భాష మాట్లాడి లంకె బిందెల కొరకు ఏడన్నా ఎందుకు చెప్పలే? మరి నేను వస్తే అక్కడ ఉన్నటువంటి లంకె బిందెలు తీస్తా, నేను ఆడ దాచుకున్న లంకె బిందెలు తీస్తా, లంకె బిందెల కొరకు ముఖ్యమంత్రి అయినా దొంగలు మాట్లాడే భాష మాట్లాడి లంకె బిందె అంటే ఆనాడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నీకు తెలియదా మిస్టర్ రేవంత్ రెడ్డి అండ్ బట్టి విక్రమార్క గారు? తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీస్తున్నారని చెప్పారు. నువ్వు తెలంగాణలో భూములు అమ్మితే తెలంగాణలో మళ్ళొచ్చే తరానికి కనీసం శవాలు పెట్టడానికి, చనిపోయినటువంటి వాళ్ళకి అంత్యక్రియలు చేయడానికి కూడా భూమి లేకుండా చేస్తారా? లేకపోతే కొత్త కట్టడాలు ఏదైనా పాఠశాల పెట్టినా, కళాశాలలు పెట్టినా, మెడికల్ కళాశాలలు పెట్టినా, హాస్పిటల్ పెట్టాలన్నా కూడా మళ్ళీ మేము పోయి అడుక్కోవాలన్నా? భూములు అమ్ముతున్నారు, ఎవరి జాగిరి, ఎవడబ్బ జాగిరి అని చెప్పేసి ఎవరు మాట్లాడిరండి? రేవంత్ రెడ్డి గారు మాట్లాడి. మరి ఈరోజు ఏం చేస్తున్నాడు? ఈరోజు ఎవరిని చేస్తున్నాడు? ఏమైంది మరి? నీ ఇంట్లో ఆడవాళ్ళు ఎంతమంది ఉంటే ఎంతమంది? నీకు బిడ్డ ఉంటే బిడ్డకు, కోడలు ఉంటే కోడలకు, నీకు 2500, ఆమెకు 2500, కూతురుకు 2500 ఇస్తా, ప్రతి నెల నీ అకౌంట్ లో పడుతుంది అన్నాడు. ఎవరండి మాట్లాడింది అది? నీకు తులం బంగారం, నీ బిడ్డకు పెళ్లి చేస్తే తులం బంగారం ఇస్తా అన్నారు. ఎక్కడ పోయింది తులం బంగారం? సరే అన్న, ఇప్పుడు మీరు చర్చల నియోజకవర్గం, అవును, సన్న బియ్యం వస్తలేవా? 200 ఫ్రీ కరెంట్ వస్తలేదా? 500 ఫ్రీ గ్యాస్ రావట్లేదా? మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆడబిడ్డలు ఫ్రీ బస్సు ఉపయోగించుకోవట్లేదా? తర్వాత 2 లక్షల రుణమాఫీ మీ నియోజకవర్గంలో కాలేదా? మీరు 5,000 రూపాయలు ఇస్తే 6,000 రూపాయలు రైతు భరోసా ఇవ్వట్లేదా? 500 రూపాయలు బోనస్ ఇచ్చి క్వింటాల్ కి వడ్లు కొంటలేరా? ఇవేం జరగట్లేదా మీ నియోజకవర్గం? 500 రూపాయల బోనస్ బోగస్. ఎక్కడ కూడా తులం బంగారం లేదు. ఈ రోజు కళ్యాణ లక్ష్మి లేదు, ఏ ఊర్లలో కూడా లేదు. ఎక్కడ కూడా ఒడ్లు కానీ, బోనస్ కానీ, ధాన్యం కానీ, నువ్వు ఏదైతే పంటలకు ఇస్తా అన్నటువంటి ఎక్కడ కూడా రావడం లేదు. నువ్వు 15,000 ఇస్తా అన్నటువంటి ఎక్కడ కూడా జరగలేదు. నువ్వు 2 లక్షల రూపాయల రుణమాఫీ అన్నది కూడా అదంతా ట్రాష్. ఏ ఊర్లో కూడా 100% రుణమాఫీ జరగలేదు. బస్సులలో ఆటోలు సిగలు పట్టుకొని కొట్లాడుకొని పోలీస్ స్టేషన్లో జైలు పాలవుతున్నారు. ఈ రోజు నువ్వు ఎక్కడ ఏ ఊర్లలో, ఏ తాండాలలో, ఏ గిరిజన గుడెంలో ఈ రోజు నువ్వు
తులం బంగారం ఇయ్యలే, స్కూటీ ఇయ్యలే, ఏ అవ్వకు నువ్వు చెప్పినట్టుగా సన్న బియ్యం. ఎక్కడ ఏది ఇయ్యలే. సన్న బియ్యం కూడా ఈ రోజు జరుగుతుంది. సన్న బియ్యం ఈ రోజు నుంచి కాదండి, మన నవాబు నుంచే మేము సన్న బియ్యం తింటున్నాం. ఇవే ఒకటి సన్న బియ్యం గురించి మాట్లాడడానికి 200 కరెంట్ యూనిట్లు నువ్వు చెప్పుడేంది? కేసీఆర్ గారు ఉన్నప్పటి నుంచే తండాలకు, గుడారాలకు, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి రజకులకు, అదే విధంగా కటింగ్ చేసే బార్బర్ షాపులకు ఆయన కూడా ఇచ్చిండ్రు కేసీఆర్ గారు. నువ్వు కొత్తగా చేసింది ఏంది? కొత్తగా ఎక్కడ ఏది చేయలే, అన్ని చేసినవి. ఈరోజు సోషల్ మీడియా కేసీఆర్ రైట్ కమింగ్ టు ద పాయింట్. 60,000 ఉద్యోగాలు, అందులో ఒక్క ఉద్యోగం కూడా రాలేదా? నేను ఒక మాట చెప్తున్నా, ఈయన రమారం ఇచ్చింది 4,000 నుంచి 5,000 ఉద్యోగాలు, అది కూడా పోలీసు దాంట్లో ఇచ్చినటువంటి. దానికంటే ఒక్క ఉద్యోగం ఎక్కువ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు చెప్తాను నేను, వినండి. కేసీఆర్ గారు ఫస్ట్ ఆ యొక్క నోటిఫికేషన్లను ఏర్పాటు చేసి ఖాళీలను గుర్తించి ఆ ఖాళీలకు ఆర్థిక శాఖ పంపించి ఆర్థిక శాఖ ఆమోదం తీసుకొని దాని తర్వాత పరీక్షలు నిర్వహించి పరీక్షల తర్వాత దాని మొత్తం రిజల్ట్ తీసి కాయిదాలు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి గారు వచ్చిర్రు. మేమంతా కూడా చేసి రెడీ చేసిన దానికి ఇది ప్రభుత్వంలోని ప్రాసెస్. వాళ్ళు అంటున్నాం లాజిక్ ఏంటంటే, కాయిదాలు ఇస్తే మేము జీతాలు ఇస్తున్నాము, వాళ్ళని ఉద్యోగంలో తీసుకున్నాము, ఏ కోర్టు కేసులు లేకుండా కాయిదాలు ఇచ్చామంటున్నారు. 1,70,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాము, ఈ 50,000 ఉద్యోగాలు కూడా మావే. మేము అంటే నేనేమంటున్నా అంటే, మేము పెళ్లి చేసుకొని మేము పిల్లలు పుట్టించిన తర్వాత మా పిల్లలను తీసుకొని నా పిల్లగాడు అని ముద్దాడుతున్నాడు. ఎంత దౌర్భాగ్యం అంటే, నువ్వు కొత్తగా ఏమైనా నోటిఫికేషన్లు వేసినావా? నెంబర్ 1. కొత్త నోటిఫికేషన్లు ఏమైనా రిటర్న్ టెస్టులు పెట్టినావా? నెంబర్ 2. నువ్వు వాళ్ళకి ఏమైనా రిజల్ట్లు ఇచ్చినావా? నెంబర్ 3. డిఎస్సీ మీరు 10 సంవత్సరాలుగా నిర్వహించలేదన్న డిఎస్సీ విజయవంతంగా ఎన్ని పోస్టులు ఇచ్చిండు ఆయన? ఎన్ని పోస్టులు ఇస్తా అన్నాడు? డిఎస్సిలో నువ్వు వేస్తా అన్న పోస్టులు ఎన్ని? నిరుద్యోగులకు నువ్వు చెప్పినటువంటి పోస్టులు ఎన్ని? నువ్వు ఇచ్చినటువంటి పోస్టులు ఎన్ని? కమ్ డిస్కస్ చేద్దాం. అమరవీరుల స్తూపం దగ్గరకు వస్తావా? నువ్వు సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు. ఈ రేవంత్ రెడ్డి గారే కదా నోటితోటి చెప్పింది. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అంటున్నావు. ఎన్ని ఇచ్చినావు మరి నువ్వు ఇప్పటి వరకు? నేనేమంటున్నా, అదంతా ట్రాష్. మొట్టమొదటిసారిగా ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీకి మేము తీర్మానం చేసి ప్రవేశపెట్టి పంపించింది మేము. గిరిజనులకు సంబంధించినటువంటి ఏదైతే చట్టాలను తీసుకొచ్చి రిజర్వేషన్ ఎన్హాన్స్ చేసి పంపించింది మేము. మనం రాష్ట్రాలకు పక్కన పెడితే మీ జడ్చర్ల నియోజకవర్గంలో నెక్స్ట్ అంటే అనిరుద్ రెడ్డి గారు కొంతమంది ఎమ్మెల్యేలకు యాంటీగా మాట్లాడుతున్నారు సొంత పార్టీలు. సో అభివృద్ధి మీద దృష్టి పెట్టిందని చెప్పేసి అనుకోవచ్చు. అనిరుద్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో జడ్చర్ల నియోజకవర్గంలో ఒక ఊర్లో తెలిస్తే ఇంకో ఊర్లో తెలియదు. ఇప్పటికీ తెలియదు. అది లూప్ లో కొట్టుకొచ్చినటువంటి వ్యక్తి. అది ఎమ్మెల్యే మామూలు వ్యక్తి. ఆయనకి ఏ ఊరు ఎక్కడ ఉందో, ఏ తండ ఎక్కడ ఉందో, ఏ ఊర్లో ఏం కావాలనేది ఇంకా ఆయనకు అవగాహన రాలేదు. నేనే సొంతంగా ఒక చిన్న పని కొరకు 10 సార్లలో చిన్న ట్రాన్స్ఫార్ ఒక పోలు జరపడానికి 3 నెలలు అడిగితే పోలు జరపలేదు. 10,000 రూపాయలు కూడా పెట్టి దాన్ని జరిపేనికి చేత కానీ ఒక నిస్సహాయ ఒక ఎమ్మెల్యే అంటే అనిరుద్ రెడ్డి గారు. ఎందుకంటే చిన్న పని స్వయంగా నా ఇంటి కట్టడం కొరకు ఒక పోలు కట్టడానికి 10 సార్లు విజ్ఞప్తి చేసుకొని లెటర్లు రాసి చెప్తే, ఒక ఏఈకి చెప్తే, చిన్న కాంట్రాక్టర్కో లేకపోతే చిన్న ఏఈ కింద పనిచేసే లైన్మెన్ చేస్తేనే ఒక రోజు చెప్తే 1 గంటల పదికి తీసి పెడితే పోల్. అది అంటే నిరుపయోగంగా ఉన్న పోలుని తీయలేని నిస్సహాయుడు ఎమ్మెల్యే అతను. జడ్చర్ల యొక్క నియోజకవర్గంలో ఆ కాంగ్రెస్ నాయకులే, అక్కడ స్వయంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులే బాధపడతా ఉన్నారు. నేను ఎందుకు గెలిపించుకున్నాం ఇలాంటి వాళ్ళని అని చెప్పేసి బాధలో ఉన్నారు. ఆయన గురించి నేను మాట్లాడడం నా స్థాయి తగ్గించుకోవడం అవుతుంది. ప్రజలను గెలిపించారు పాపం. ఆయన ఏదో లూప్ లో వచ్చిండు తప్ప ఆయనను ఎమ్మెల్యేగా ఎవరు గుర్తిస్తలేడు. గుర్తించకుండానే ఇప్పుడు సొంత పార్టీల పైన సొంత దానిపైన విమర్శలు చేసుకుంటూ పోయారు. ఆయన స్థానిక ఎమ్మెల్యేను నేను అనేది కూడా ఆయన మర్చిపోయిండు. ఏ నాయకుడు ఫోన్లు ఎత్తాడు? ఎక్కడ ఏ అభివృద్ధి పనులు లేవు. ఏ ఊరికి చిన్న పార తీసి మట్టి పోసింది లేదు. ఏ తండాకు పోయింది లేదు. ఏ చిన్న రోడ్ వచ్చింది లేదు. సొంతంగా కాంగ్రెస్ పార్టీ మేము ఇచ్చినటువంటి అభివృద్ధి పనులు మేము శాంక్షన్ చేసిన దానికే మళ్ళీ ఇంకో కొత్త కాగితం సృష్టించి దానిపైన శాంక్షన్ చేసిన శాంక్షన్ల వరకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటుండు తప్ప ఆయన ఎక్కడ ఎవరికి ఏం చేయడు. భవిష్యత్తు కాలంలో చేస్తాడనేది కూడా నమ్మకం అయితే జడ్చర్ల ప్రజలకు లేదు. అయితే ఇప్పుడు ఫైనల్ గా మన జిల్లానే ముఖ్యమంత్రి గారిది. సో నిన్న సెంటిమెంట్ మాట మాట్లాడడం అనేది జరిగింది. సో నన్ను కోసుకో తింటారా, తినండి, నా దగ్గర రూపాయి లేవు, 18,500 మాత్రమే ఉన్నాయి, దీంట్లో మీరు పంచుకుంటే మీరే పంచుకోండి, మీరే పరిపాలించుకోండి అన్నట్టు మాట్లాడారు. ఒక సీఎం ఆ స్థాయిలో మాట్లాడడాన్ని ఏ విధంగా చూడొచ్చు? చేత కాని పరిపాలన, చేత కాని అనుభవాలేమి, ఏమి చేత కాక చేతులు ఎత్తేసినటువంటి ముఖ్యమంత్రి. చాలా సంవత్సరాల తర్వాత పాలమూరి బిడ్డకు అవకాశం వచ్చింది. నిజంగా పాలమూరి వ్యక్తులుగా చరిత్రలో నిలిచిపోయే అవకాశం, సువర్ణ అవకాశం వచ్చింది.
కానీ నేనేమి చేయలేను, నా చేత కాదు, నా చివరికి నా చెప్పులు కూడా ఎత్తుకొచ్చిపోయే పరిస్థితి ఉంది, నన్ను దొంగగా చూస్తున్నారు, నాకు ఆ రూపాయి అప్పు కూడా ఎక్కడ పుట్టట్లేదు, నేను ఎక్కడ ఏం చేసినా కూడా పరిస్థితి లేదు అనే పరిస్థితికి వచ్చిండు. ఈరోజు ఏముంది అని అంటే క్లియర్గా ఒకటే విషయం ఉంది, ఏముంది, నేను చేత కాదు, నేను తెలంగాణ ప్రజలకు ఏం చేయను అని చెప్పేసి పాలమూరు ఇజ్జత్ తీసుకున్నటువంటి మంత్రి. ఆయన కోసుకొని తినడం, ఆయన మామిడి పండు కాదు, నాటుకోడి కాదు, ఆయనది ఏది కాదు. కానీ పరిస్థితి ఈరోజు ఎట్లా ఉందంటే దుర్మార్గంగా ఉంది, దౌర్భాగ్యంగా ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతే పతాక స్థాయికి జీడిపి పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణలో అన్ని రకాలుగా అభివృద్ధి దిశలో ఉన్నటువంటి తెలంగాణని పతనం వైపు తిరోగమనం వైపు కాకుండా పురోగమనం వైపు కాకుండా తిరోగమనం వైపు తీసుకోపోతున్నారు. ఇప్పటికి కూడా చేత కాకపోతే చేత కాదు. మీరు సలహాలు ఇవ్వచ్చు కదా, మీరు అంతా దోపిడీ చేసి దౌర్జన్యం చేసి ఈరోజు ఫామ్ హౌస్ వెళ్ళి పండుకుంటే అయిపోతుందా? సో ఆయన చేసినటువంటి ఘనకార్యమే ఈరోజు తెలంగాణకి శాపమై కూర్చుంది అంటుండు. ఒక 6 నెలల నుంచో 6 నెలల ముందు కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్ ఒక పాలన వాళ్ళే పెట్టుకున్నారు. ఏమని పెట్టుకున్నారంటే ఫామ్ హౌస్ పాలన కావాలా, కాంగ్రెస్ పాలన కావాలా అని చెప్పి. దుబాయ్ నుంచి మీరే దుగ్గచాటున వేయించింది. కాంగ్రెస్ నాయకులు దుబాయ్ నుంచి వేయించుకుంటే దుబాయ్ లో మేము ముఖ్యమంత్రి అవుతుంటే, దుబాయ్ ప్రధానులు మేమే అవుతుంటే, దుబాయ్ నుంచి ఓట్లు వేసేటోళ్ళు అవుతాయి. దుబాయ్ నుంచి అన్ని ట్రాష్ అండి, చేతకాక మంగళవారం అన్నట్టు ఇది అన్ని కాంగ్రెస్ నాయకులకు చేతకాక మంగళవారం. అంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసేటోళ్ళు లేరా? కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఓట్లు వేసేటోళ్ళు లేరా? నిజంగా ఒకవేళ ఫామ్ హౌస్ పాలన కావాలనుకున్నప్పుడు ఫామ్ హౌస్ పాలన కాదు, మాకు రేవంత్ రెడ్డి పాలన కావాలని ఎందుకు ఓటేయలేదు? మరి నేనేమంటున్నా, ఆడనే చెంపదెబ్బ కొట్టినట్టు అయిపోయింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అక్కడ వ్యవసాయ క్షేత్రం, ఆ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి పాలన అక్కడి నుంచి చేసిండు, బ్రహ్మాండంగా దేశం నడిపించిండు, రాష్ట్రాన్ని నడిపించిండు. మరి ఈయన సొంత ఇంటికి వెళ్ళి చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు? మరి సొంత ఇంట్లో ఆయన దర్బార్ నుంచి చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు? మరి తెలంగాణ రాష్ట్రం ఎందుకు పురోగమిస్తలేదు? అంటే చేతగానితనాన్ని, లేఖితనాన్ని ఇట్లా బయట పెట్టడం అంటారు దీన్ని. అందుకొరకు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు కర్రు గాల్చి వాత పెట్టడానికి సిద్ధమయ్యారు. ఖచ్చితంగా ఈయన చెప్పిన మాటలకు చేస్తున్నటువంటి పనులకు ఎక్కడ కూడా పొంతన లేదు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మళ్ళీ ఇంకొకసారి కేసీఆర్ కావాలంటున్నారు. కేసీఆర్ గారే ఈ తెలంగాణ ప్రాంతానికి శ్రీరామ రక్ష అంటున్నారు. ఇలాంటి పాలనకు ఇంకా చమరగీతం పాడాల్సినటువంటి అవసరమైంది. ఇంకొక 25-30 ఏళ్ళు కాంగ్రెస్ కి ఓటేస్తే ఏంది పరిస్థితి? హైదరాబాద్ లో బతుకు జీవుడా, ఎప్పుడు ఏ జేసీబీ వస్తుందో, ఎప్పుడు ఏ అధికారి వస్తాడో, ఎప్పుడు నా ఇల్లు కూలుతుందో, ఎప్పుడు నేను కూలుతామో, ఎప్పుడు ఎవరిపైన రేపులు, ఆత్మహత్యలు, హత్యలు అవుతాయో, ఎప్పుడు ఏమైతుందో అని చెప్పేసి భయం గుప్పిట్లో తెలంగాణ ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజనిక మొత్తం కూడా తెలంగాణ పౌరులుగా అందరూ కూడా రియలైజ్ అయ్యారు. కాంగ్రెస్ పాలన, రేవంత్ రెడ్డి గారి పాలన రియలైజ్ అయ్యారు. ఖచ్చితంగా కుక్క కాటుకు చావు దెబ్బ ఎట్లుంటుందో భవిష్యత్ కాలంలో మీరు చూస్తారు. మరో 3.5 సంవత్సరాలు మీరు అధికారంలోకి వస్తారు. అవును, జెండా ఎగురుతుంది బీఆర్ఎస్. అవును, మీలాంటి వాళ్ళకి ఎప్పుడన్నా అవకాశం ఇస్తారా? ఖచ్చితంగా అవకాశం ఇస్తుంది. 100% జెండా ఎత్తాం. పింక్ గులాబీ జెండా గోల్కొండ పైన ఉంటుంది. ఖచ్చితంగా గిరిజనులకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది, ఉద్యమకారులకు ఆత్మగౌరవం ఉంటుంది. ఏదైతే ఈరోజు కష్టకాలంలో పార్టీ ఉన్నప్పుడు కష్టపడుతున్నారో నాయకులు ఉన్నారో, కార్యకర్తలు ఉన్నారో, ఎక్కడైతే గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా కష్టపడుతున్నటువంటి నాయకులు ఖచ్చితంగా మా అధిష్టానం, మా గౌరవ పెద్దలు కేసీఆర్ గారు గుర్తిస్తారు. మా కేసీఆర్ గారు వాళ్ళకందరికీ కూడా ఎవరికి ఎక్కడ అవకాశం వస్తుందో వాళ్ళకి వస్తుంది. మళ్ళీ తెలంగాణ రాష్ట్రం మళ్ళీ ఇంకొక ఆత్మగౌరవం వైపు పోతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం కానీ, యువకులు కానీ, నిరుద్యోగులు కానీ, తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు కానీ మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని గెలిపించడానికి సంసిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆత్మగౌరవంతో బతికే రోజు మళ్ళీ వస్తుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది కరాటే రాజు గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.